కరోనా మహమ్మారి తర్వాత దేశంలో ఆకస్మిక మరణాల సంఖ్య పెరుగుతోంది. ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా 40 ఏళ్ల లోపు వారు కూడా కార్డియాక్ అరెస్టులో ప్రాణాలు కోల్పోతున్నారు. కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో ఐసీఎంఆర్, ఎయిమ్స్ వంటి సంస్థలు దీనిపై పరిశోధనలు చేపట్టి కీలక విషయాలు వెల్లడించారు. ఈ మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్లతో ఎలాంటి సంబంధం లేదని తమ అధ్యయనాల్లో తేలినట్లు స్పష్టం చేశారు. మునుపటి అనారోగ్య సమస్యల ప్రభావమే ఆయా వ్యక్తుల మరణాల్లో కీలక అంశమని పేర్కొన్నారు. ఈ మేరకు అధ్యయనాల నివేదికలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించింది. పద్దెనిమిది నుంచి 45 ఏళ్ల వయసు వారికి ఆకస్మిక మరణాలు సంభవించడంపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ఎయిమ్స్ పరిశోధనలు చేశారు. 2023 మే నుంచి ఆగస్టు మధ్య 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని పలు ఆసుపత్రుల్లో సర్వే చేశారు. ఆరోగ్యంగా కనిపించినప్పటికీ 2021 ఆగస్టు నుంచి 2023 మార్చి మధ్య ఉన్నట్టు మరణించిన వారి డేటాను పరిశీలించారు. వీటికి అధ్యయనం చేసిన తర్వాత ఆ ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్లతో ఎలాంటి సంబంధం లేదని గుర్తించినట్లు ఆయా సంస్థలు వెల్లడించాయి. భారత్లో కోవిడ్ వ్యాక్సిన్లు సురక్షితంగా, సమర్థవంతమైన, వీటి వల్ల దుష్ప్రచారం చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే కనిపించాయి. గుండె సంబంధిత ఆకస్మిక మరణాలకు అనేక కారణాలు ఉన్నాయి. జన్యుపరమైన సమస్యలు, జీవనశైలి, మునుపటి అనారోగ్యాలు, ఇలా ఏవైనా కావచ్చు. అన్ని అధ్యయనాల్లో తెలిపాయి. ఈ ఆకస్మిక మరణాలకు కోవిడ్ టీకాలే కారణమంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, తప్పుదోవ పట్టించేందుకు పునరుద్ఘాటిస్తున్నారని అన్నారు. ఆధారాలు లేకుండా చేసే ఇలాంటి ప్రచారాలు వ్యాక్సిన్లపై విశ్వసనీయతను దెబ్బతీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్ మహమ్మారి సమయంలో ఈ టీకాల వల్లే ఎంతో మంది ప్రాణాలు నిలిచాయని గుర్తు చేశారు.